హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు మనీ గురించి, మనీ ఎలా ఖర్చు అయిపోతుంది, మనీ ఎందుకు మిగలకుండా పోతుంది అని చాలామంది అయితే మాకు మనీ అయితే వస్తుంది కానీ మిగలట్లేదు. చాలా దగ్గర దగ్గర 60-70% పర్సన్ చెప్పే సమాధానం అయితే మనీ అయితే వస్తుంది కానీ మిగలట్లేదు అనే సమాధానం చెప్తుంటారు. సో దీనికి కానీ ఈరోజు ఒక వీడియో అయితే చెప్తా ఫ్రెండ్స్. చూడండి, మనీ వచ్చిన వెంటనే ఇది ఏ విధంగా అయినా సరే, మన శాలరీ అయినా కానీ, బిజినెస్ రూపంలో అయినా కానీ, అగ్రికల్చర్ ఏదో విధంగా అయితే మనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ వచ్చిన మనీని మనం వెంటనే ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే పొదుపు ఏదో ఒక రూపంలో లాక్ చేసినట్లయితే ఆ మనీ అయితే అలాగే ఉండిపోయి మనకు మల్టిపుల్ కావడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఒక బాటిల్లో మనం 1 లీటర్ బాటిల్లో వాటర్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దాన్ని లాక్ చేసేసి మూత అలాగే ఉంచినట్లయితే అది ఎన్ని రోజులైనా కానీ ఆ వాటర్ అలాగే ఉంటుంది. కానీ చిన్న పిన్ హోల్స్ లాంటివి చిన్న చిన్నవి దానికి అక్కడ ఒకటి పెట్టినప్పుడు ఆ బాటిల్లోని మనకు కనబడకుండానే వాటర్ బయటకు వెళ్ళినట్టు కూడా కనబడకుండానే మన బాటిల్ మొత్తం ఖాళీ అవుతుంది కొద్దిసేపటికి. మనీ కూడా అంతే ఫ్రెండ్స్. మన దగ్గర లిక్విడిటీ రూపంలో మన దగ్గర మనీ ఉంచుకున్నట్లయితే చిన్న చిన్న ఖర్చులు రూపంలో మనీ అయితే మొత్తం లాస్ అవుతుంది. 1,00,000 రూపాయలైనా సరే మన దగ్గర అలాగే ఉంచుకున్నట్లయితే కొద్ది రోజులకి అది ఖాళీ అయిపోతుంది. ఈ విధంగా మనీ వచ్చిన వెంటనే సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ వెంటనే చేసి ఆ మనీ లాక్ చేసినప్పుడు అది మల్టిపుల్ అయిపోయి మనం ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనీ యొక్క టిప్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అది చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.